హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే. ఆవులకి గడ్డి కోయడానికి వచ్చిన. అయితే గొప్ప విషయం ఏంటంటే, నేను ఎన్ని వీడియోలు చేసినా ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, కామెంట్ కూడా చేయట్లా. మరి ఎందుకు రైతులను చిన్న చూపు చూస్తున్నారా? రైతులు అన్ని రంగాల్లో ఉండకూడదా? అంటే మేము ఓన్లీ పంటలు పండించడానికి, పాలు తీయడానికి, గడ్డలు కోయడానికి దీనికేనా మా పరిమితం? కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో చూడండి. నేను చెప్పే గొప్ప మాట ఏంటంటే, గొప్ప మాట అది. ఎందుకంటే ఒకరి కోసం మనం జీవించట్లా, ఒకరి ఆలోచనల మీద మనం నడవకూడదు, ఒకరు చెప్పిన పని మీద మనం ఉండకూడదు. మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి, సొంతంగా మనకంటూ కొన్ని ఆలోచనలు ఉండాలి, మనకంటూ కొంచెం డబ్బు సంపాదించాలనే ఆరాటం, పోరాటం ఉండాలి. మనం ఎప్పుడూ కలలు కనాలి, ఆ కళలను నిజం చేసుకోవడానికి కష్టపడాలి, సంపాదించాలి. ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు మొత్తం కూడా చదువుతున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత మధ్యలో మానేసి దాన్ని డిస్కంటిన్యూ అని ఇంటర్మీడియట్లు, డిగ్రీలు మధ్యలో మానేస్తున్నారు. అక్కడ దాకా చదవడానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎంతో కొంత పోరాటం చేసి రూపాయి పోగేసి చదివిస్తుంటే సగంలో చదువు మానేస్తున్నారు. ఆటలని, పాటలని, గేమ్లని, ప్రేమలని, అదని ఇదని మధ్యలోనే విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. కష్టపడి చదివించి తల్లిదండ్రులు ప్రయోజకులు అవుతారని దూర ప్రాంతాలకు పంపిస్తుంటే చదువు మధ్యలో ఆపేయటం, నేను చదవలేకపోతున్నానని బిల్డింగ్ మీద దూకి సావటం, నోటు రాయటం, అమ్మ నేను నీకు న్యాయం చేయలేకపోయినా, నాన్న నీకు న్యాయం చేయలేకపోయినా, నేను చదవలేకపోతున్నానని. అసలు ఎందుకు ఒత్తిడికి గురి కావాలా? నీవు ఎందుకు ఒత్తిడి తీసుకోవాలి? కష్టపడి చదువుకొని కళకని ఆ కళను నిజం చేసుకొని ఖచ్చితంగా ఒక జాబ్ రావాలి. తల్లిదండ్రులకి మనం సహాయంగా ఉండాలి. ఆర్థిక స్తోమత మనకి మనమే సృష్టించుకోవాలి, పెంచుకోవాలి, సంపాదించుకోవాలి. భయపడగాకండి పిల్లలు, ఖచ్చితంగా చదవండి. వెనక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. అలాగే ఏదైనా అవసరం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా స్నేహితులు ఉన్నారు, స్నేహితుడికి చెప్పండి, తల్లిదండ్రులకి చెప్పండి. దాని తర్వాత ఎట్లా జరిగేది అట్లా జరిగిద్ది. ఫెయిల్ అయినా బాధ లేదు, పాస్ అయినా బాధ లేదు. సావటం దేనికి? సావబాకండి. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులని, వాళ్ళ యొక్క కళలను కూడా నిజం చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు. తల్లిదండ్రులకు మనం ఉంటాం, మనకు తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా లక్ష్యం దిశగా ప్రయాణం చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ. జై శ్రీరామ్. నమస్తే.